గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం వెళ్తున్న ఆలయం శ్రీ కోటె వెంకటరమణ ఆలయానికి. సో అది బెంగళూరులోనే ఉంది. ఇప్పుడు ఆలయానికి దర్శిద్దాము రండి. కొంచెం నాకు కోల్డ్ అయింది, సో అందుకు వాయిస్ అంత కరెక్ట్గా లేదు, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. దానికి ముందు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టే ట్యూన్. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. సో లోపలికి వెళ్దాం రండి. చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి గుడి, వెంకటరమణ అని పిలుస్తారు. లోపలికి వెళ్దాం రండి. ఈరోజు మనం దర్శించే ఆలయం శ్రీ కోటె ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయాన్ని. అయితే ఈ ఆలయం బెంగళూరు కృష్ణరాజేంద్ర రోడ్ అనే ప్రాంతంలో కొలువై ఉంది. ఇక్కడ వైకుంఠనాథుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటాడు. ఈ ఆలయం మెజెస్టిక్ నుంచి 3 కిలోమీటర్స్లో ఉంటుంది. అయితే ఈ ఆలయం 1689లో చిక్కదేవరాజు వడియార్ రాజు నిర్మించారు. ఈ ఆలయం ద్రవిడ మరియు విజయనగర శైలిలో నిర్మించబడింది. అయితే ఈ ఆలయం ఒకప్పుడు మైసూర్ రాజు కుటుంబానికి ఆనుకుని ఉన్న పాత కోట సమీపంలో ఉండేది. అందుకే ఈ ఆలయాన్ని కోటె వెంకటరమణ ఆలయం అనే పేరు వచ్చింది. అయితే ఈ ఆలయం చాలా పురాతనమైనదని చెప్తారు. ఆ తర్వాత ఈ ఆలయం టిపు సుల్తాన్ సమర్ ప్యాలెస్తో ఈ గోడ పంచుకుంటుంది. అయితే ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజు ఇక్కడ గొప్పగా పూజలు నిర్వహిస్తారు. అందుకే ఆ రోజు ఇక్కడ చాలామంది జనాలు స్వామిని దర్శించుకోవడానికి వస్తారు.
ఈ అద్భుతమైన ఆలయాన్ని మీరు కూడా దర్శించండి. మీకేమన్నా ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో గైస్, ఈ వ్లాగ్ ఇక్కడే కంప్లీట్ అవుతుంది. చిన్నగా ఉంది. సో మీకు ఈ చిన్న వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.